వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్ ఇలాఖాలో చంద్రబాబు నాయుడు గారు కొత్త కొత్త లెక్కలు స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారా, ఆ దిశగానే అక్కడ అభ్యర్థులను సిద్ధం చేస్తున్నారా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఏపీలో ఎప్పుడు కూడా ఎన్నికలు మరి కొన్ని రోజుల్లో రాబోతున్నాయి, నోటిఫికేషన్ వస్తుంది, ఆ తర్వాత ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలు అలాగే రాజకీయం ఏ విధంగా ఉంటుందంటే చాలా హోరాహోరీగా మారుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు. ప్రధాన పార్టీ అభ్యర్థులు వాళ్ళ ఎంపిక కసరత్తుకు సంబంధించి అటు టీడీపీ కావచ్చు, లేక వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇక కాంగ్రెస్, బీజేపీ ఇవి కూడా కొంత ఎక్కువగా అభ్యర్థుల ఎంపిక పైన కూడా చాలా కసరత్తులు వేగవంతంగా చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి కడపలో కూడా ఈసారి పట్టు సాధించాలనేసి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అదే విధంగా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం నియోజకవర్గంలో, చంద్రబాబు నియోజకవర్గంలో అయినటువంటి కుప్పంలో కూడా అక్కడ కూడా పట్టు సాధించాలనేసి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రతి పార్టీకి సంబంధించి వాళ్ళు ఆ స్ట్రాటజీని ఉపయోగిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలి, అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించగలిగితే, అసెంబ్లీకి రాకుండా కనుక చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ పార్టీగా భూస్థాపితం అయిపోయినట్టుగానే చెప్పుకోవచ్చు. అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీ సిట్టింగ్ లో కూడా కొన్ని మార్పులు ఆ దిశగా కూడా ఆయన వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి ఆలోచనలు చేస్తున్నారు ఆయన. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైన షర్మిల ఇదే జిల్లా నుంచి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ప్రచారంలో ఇక్కడ ఆమె చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆమె ఆ కామెంట్స్ చేసిందో అప్పటి నుండి కూడా ఇక్కడ కడప రాజకీయం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాజకీయాల్లో ముఖ్యంగా కడప రాజకీయం ఏదైతే ఉందో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఇక దీనిపైన కూడా అంటే జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిల ఈ కడప రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది, ఎవరు గెలుస్తారనే దీనిపైన కూడా జనరల్గా మనకు బెట్టింగ్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే క్రికెట్ మీద ఎక్కువగా కాస్తూ ఉంటారు. కానీ ఈసారి బెట్టింగ్ అనేది కూడా అంటే రాజకీయాలు కూడా కాస్తారు, కోడి పందాల మీద కాస్తారు. కానీ రాజకీయంలో ఈసారి 100% బెట్టింగ్లు అయితే 100% ఈ కడప రాజకీయం మీద, అలాగే రాబోయే ఎన్నికల్లో అధికారం ఎవరిదనే దానిపైన కూడా బెట్టింగ్ నడుస్తూ ఉన్నాయి కాదంటలేదు, అంటే 100% నడుస్తాయి కూడా. ఇటువంటి తరుణంలో ఇక్కడ కడప రాజకీయం కొంత ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిల అన్నట్టుగా కూడా కడప రాజకీయం ఉంది. ఇక్కడ రాజకీయం అనేది కూడా కొంత ఆసక్తిగా మారిపోతుంది. అందరికి కూడా అభ్యర్థుల ఎంపికకి సంబంధించి కనుక మనం చూసినట్లయితే కడప జిల్లాలో 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ క్లీన్ స్విప్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈసారి అది రిపీట్ చేయాలనేసి కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఉమ్మడి కడప జిల్లాలో కడపతో పాటుగా అలాగే కమలాపురం కావచ్చు, జమ్మలమడుగు స్థానాల్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారనేసి ఒక ప్రచారం అయితే సాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ షర్మిల కడప జిల్లా నుంచి కూడా పోటీకి సిద్ధమవుతున్నారనే వార్తలు చాలా బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీంతో జగన్ అభ్యర్థులు ఖరారు పైన కూడా రాజకీయంగా ఏంటంటే కొంత ఆసక్తిగా ఇక్కడ కొనసాగుతుంది. రాజకీయ వర్గాల్లో కూడా కొంత ఆసక్తి అయితే పెరుగుతూ ఉంది. ఇటువంటి సమయంలోనే మనం చూసినట్లయితే జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లను కూడా 6 టీడీపీ తన అభ్యర్థులు ఖరారు చేసింది. పులివెందుల్లో సీఎం జగన్ పైన బీటెక్ రవి, అలాగే అంటే బీటెక్ రవి అంటే మారెడ్డి రవీంద్రారెడ్డి నిలపాలనేసి కూడా టీడీపీ ఇక్కడ బీటెక్ రవిని నిలబెట్టాలనేసి కూడా ప్రయత్నం అయితే చేస్తుంది. ఆ దిశగా నిర్ణయాలు తీసుకొని ముందుకు కూడా వెళ్తుంది టీడీపీ. ఇదే నియోజకవర్గానికి సంబంధించి మనం చూసినట్లయితే ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి కూడా ఎన్నికల ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇస్తున్నారనేసి కూడా తెలుస్తుంది. ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో మనం చూసినట్లయితే కొన్ని లెక్కలైతే మారిపోతూ ఉంటాయి. అంటే కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా మనం చూసినట్లయితే టీడీపీ అభ్యర్థిగా పొలిటికల్ సభ్యుల్లో కూడా ఆ సభ్యుడైనటువంటి రెడ్డెప్ప గారి శ్రీనివాస రెడ్డి ఆయన సతీమణి మాధవిని కూడా అభ్యర్థిగా ఖరారు చేసింది. ఆమె ఇప్పటికే ఇక్కడ ప్రచారాన్ని కూడా ప్రారంభించేసింది. ఆ పొలిటికల్ బ్యూరో
సభ్యుడైనటువంటి రెడ్డెప్ప గారి శ్రీనివాసరెడ్డి కూడా ఆయన సతీమణి మాధవిని అభ్యర్థిగా ఖరారు చేసింది కూడా ఆమె ఈ ప్రచారం అయితే చేస్తున్నటువంటి సమయంలో మనం చూసినట్లయితే కమలాపురం నుంచి కూడా టీడీపీ ఈసారి పూర్తి సత్తా అంటే ఎలాగైనా ఇక్కడ కమలాపురంలో టీడీపీ ఈసారి పక్కాగా అలాగే విజయం సాధించే దిశగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. ఇక్కడ పుత్తా కుటుంబాన్ని నిలపాలనేసి ఒక బలమైనటువంటి బలంగా ముందుకు వెళ్తుంది కూడా టీడీపీ పార్టీ. ఇక్కడ పోయినసారి పుత్తా నరసింహారెడ్డి పోటీ చేశారు. ఈసారి ఆయన కానీ ఆయన కుమారుడు చైతన్యారెడ్డి కానీ ఇక్కడ పోటీ చేసే ఖాయంగా తెలుస్తుంది. మైదుకూరు నుంచి మళ్ళీ టీడీపీ మాజీ చైర్పర్సన్ పుట్టా సుధాకర్ యాదవ్కి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి అవకాశం ఆయనకి ఇవ్వడమే కాకుండా 100% అటువంటి దిశగానే ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తుంది పార్టీ. అయితే జమ్మలమడుగులో మనం చూసినట్లయితే చిదిపిరాళ్ళ భూమేశ్వర్ రెడ్డిని కూడా ఖరారు చేశారనేసి కూడా తెలుస్తుంది. బద్వేలు ఎస్సీ స్థానం నుంచి కూడా రోషన్న అభ్యర్థన కూడా ఖరారు చేసినట్టుగా ఆ అభ్యర్థత్వాన్ని కూడా అక్కడ ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక పొద్దుటూరులో ఇంకా టీడీపీ అభ్యర్థిని కూడా ఖరారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరిని చేస్తారనేది కూడా చూడాలి. అలాగే ప్రవీణ్ రెడ్డి అలాగే వరదరాజులు రెడ్డి లేదా సీఎం సురేష్ ఇక్కడ సీటు ఆశిస్తున్నారు. వీళ్ళలో ఎవరికి వస్తుంది అనేది కూడా ఇక్కడ మనకు తెలియాల్సి ఉంది. చూద్దాం ఎవరికి ఇస్తారనేది కూడా. అయితే ఒకవేళ ఇక్కడ ఎవరెవరు ఎక్కడి నుండి పోటీ చేస్తారు, ఎవరికి ఎక్కడ ఉంటుంది అనేది కనుక మనం చూసినట్లయితే రాయచోటు నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రమేష్ కుమార్ రెడ్డిని, పార్టీ నేత అయినటువంటి రామ్ ప్రసాద్ రెడ్డిని, ఇక వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బావమరిది అయినటువంటి ద్వారకనాథ్ రెడ్డిని రేసులో ఉన్నారు. వీళ్ళలో ఎవరు ముందుకు వస్తారు, ఎవరి మీద పోటీ చేసుకుని ఎవరు విజయం సాధిస్తారనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి రాజంపేట నుంచి కూడా గంట నరహరి అలాగే జగన్మోహనరాజు అలాగే సుబ్బరాజుతో కూడా ఈసారి ఒకరు ఖరారయ్యేటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. ఇక రైల్వే కోడూరు అది ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి కాబట్టి అక్కడ ఎవరిని అంటే రేవతి అనే పేరు కూడా చాలా ప్రచారంలో సాగుతున్నాయి. ఆమె ఎన్ఆర్ఐ అయినటువంటి రేవతి ఆ పేరు కూడా ప్రచారంలో ఉంది. ఇక జనసేన ఈ సీటు కూడా ఆశిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ మనం తలెత్తినట్టు తెలుస్తుంది. అయితే జనసేన ఒకవేళ ఆ సీటు ఆశిస్తే అక్కడ ఎవరికి ఇస్తారనేది కూడా అంటే జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాయి కాబట్టి ఎవరికి సీట్ ఇస్తారనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక రాజంపేట ఎంపీ స్థానంలో కూడా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పేరును కూడా నాయకత్వం ఖరారు చేసింది. కడప లోక్సభ స్థానంలో కూడా ఇంకా నిర్ణయానికి రాలేదు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ నుంచి కూడా ఎవరు బరిలో నిలుస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. వైసీపీ నుంచి కూడా అవినాష్ రెడ్డి మరోసారి పోటీ చేస్తారనేది కూడా కొంత స్పష్టత వచ్చిన తర్వాతే అభ్యర్థులు ఎంపిక కూడా ఖరారు చేస్తారు. ఎందుకంటే అక్కడ 100% అవినాష్ రెడ్డి ఇక్కడ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు అంటే దానికి తగ్గట్టుగా క్యాండిడేట్స్ కూడా అక్కడ నిలబెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే అంత టగ్ ఆఫర్గా నడవాలి, అవినాష్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే ఉద్దేశంతోనే అటు టీడీపీ కావచ్చు లేదా కాంగ్రెస్ కావచ్చు లేదా బీజేపీ కావచ్చు ఇవన్నీ కూడా మూకుమ్మడిగా ఎలాగైనా ఓడించాలనే దీంతో అక్కడ చాలా బలంగా ప్రచారం చేసే దిశగా కూడా ముందుకు వెళ్ళి సాగేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇక్కడ షర్మిల గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసారో తన పార్టీని తెలంగాణ వదిలి ఆంధ్ర రాజకీయాల్లోకి వచ్చారో వచ్చిన తర్వాత వెంటనే తన కుమారుడి వివాహ సందర్భాన్ని అటు ఇటు జరుపుకుంటూనే వెంటనే రాజకీయాల్లో కూడా ప్రజల్లో పిలిపి ప్రజాక్షేత్రంలో తనదైన స్టైల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా ప్రచారాన్ని కూడా మొదలుపెట్టేసింది. తన అన్న చేసినటువంటి దానికి సంబంధించి కూడా అది చాలా గట్టిగా ఆమె ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఎలాగైనా సరే తన అన్నను గద్దె దింపితే ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిలాకి పగ్గాల యొక్క ఇచ్చింది కాబట్టి పిసిసి పగ్గాల ఇచ్చింది కాబట్టి ఒక రకంగా ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ మళ్ళీ పూర్వ వైభవం కోసం షర్మిల ఏ విధంగా కృషి చేస్తుంది అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా వైసీపీ, టీడీపీ, జనసేన అలాగే కాంగ్రెస్ ఈ 4 చెప్పుకోవచ్చు. బీజేపీ అంతగా లేకపోయినప్పుడు కూడా ఆ పార్టీ కూడా ఉంది కాబట్టి ఆ పార్టీ మద్దతు ఎవరికి వస్తుంది. ఇక
ఇతర పార్టీలు ఎవరెవరు సపోర్ట్ చేస్తారని కూడా మనం చూడాలి. కాబట్టి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము తీసుకొస్తుంది. ఇంతటికి ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం ఎటువంటి అస్త్రాలు సిద్ధం చేసి ముందుకు వెళ్తారు అనేది కూడా రానున్న వీడియోలో మనం చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.